ఈరోజు నవంబర్ 14 మన మాజీ ప్రధాని నెహ్రూ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని బాలల దినోత్సవం మన దేశవ్యాప్తంగా జరపడమైంది. ముఖ్యంగా మన జమ్మలమడుగు తాలూకాలో మొత్తం 18 హాస్టల్స్ గలవు. ఈ హాస్టల్స్లో విద్యార్థుల హాస్టల్స్ సపరేట్గా గలవు. ఇందులో మౌలిక వసతులు ప్రధాన అంశంగా మన ఎమ్మెల్యే గారు జూన్ 4న గెలిచిన మరుసటి దినం నుంచే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు, ఇక్కడ కనీస వసతులు అన్నీ కల్పించడం జరిగింది. ఈరోజు మనం కేజీబీవి గురుకుల కేజీబీవి పాఠశాలలో ఉన్నాము. గుడం చెరువు. ఇక్కడ మొత్తం 250 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ సందర్భంగా 250 మంది బెడ్షీట్స్, కొన్ని శానిటరీ నాప్కిన్స్ పిల్లలకు మన ఎమ్మెల్యే గారి ద్వారా అందించడం జరిగింది. అట్లే ఈ స్కూల్ ఆవరణాన్ని శుభ్రపరచడం కానీ, శానిటేషన్ కానీ, తర్వాత గ్రిల్ ఏర్పాటు చేయడం కానీ, ఎలక్ట్రికల్ వర్కింగ్ కానీ, ఫ్యాన్స్ కానీ, దోమలు కుట్టకుండా మెస్ వర్క్ కానీ, ఇవన్నీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చేయడం అయింది. SSA ద్వారా మనకి ఇక్కడ ఒక ల్యాబ్ కూడా మంజూరైంది. అది కూడా ఈ మంత్లో మొదలు పెడతాము. ఇక్కడ వసతులన్నీ మొత్తం జమ్మలమడుగు తాలూకాలో అన్ని హాస్టళ్లలో ఏవైతే వసతులు కావాలో అవన్నీ గవర్నమెంట్ తరఫున 6,66,00,000 DMF ఫండ్స్ ద్వారా మన ఎమ్మెల్యే గారు తీసుకురావడం జరిగింది. అవన్నీ ఈ నెలలోనే టెండర్లు ఉన్నాయి. టెండర్ల తర్వాత పనులన్నీ అతి వేగంగా స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా స్కూల్లో పిల్లలకు మన RDO గారి ద్వారా, CA గారి ద్వారా గైడెన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ పర్యవేక్షణ కూడా ప్రతి నిత్యం ఉంటుంది. ఇక్కడ ఎటువంటి సంఘటనలు జరగకుండా విద్యార్థులకు పూర్తి సంరక్షణ అనేది మన జమ్మలమడుగు తాలూకాలో అందించడం జరుగుతుంది. అట్లే వాళ్ళకి న్యూస్ పేపర్స్, ఇంగ్లీష్ పేపరు, తెలుగు పేపర్లు కూడా అందించడం జరుగుతుంది. లైబ్రరీ బుక్స్ కూడా అందించడం జరుగుతుంది. అట్లాస్ ఇవన్నీ కలెక్టర్ గారు కూడా ఈ హాస్టల్ను సందర్శనం లాస్ట్ వీక్ జరిగింది. మనం మెయిన్ విద్యార్థుల పట్ల ముఖ్యమైన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాం. హాస్టల్స్ కానీ, అట్లే స్కూల్స్ కానీ, PR స్కూల్ ఉంది, గర్ల్స్ హై స్కూల్ ఉంది. అక్కడ కూడా వసతులతో విద్యార్థులకు మంచి వసతులు కల్పించబడతాయి. బాల దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.